ప్రస్తుతం మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి మహారాష్ట్ర స్టేట్ మార్ వెళ్తున్నాము. మనతో మాట్లాడటానికి గోండ్వానాకి సంబంధించి కుల పెద్ద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఆసిఫాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఆదివాసీలకి వీళ్ళ జీవన విధానం ఎట్లుంది, వీళ్ళ తెగలేంటి, తదితర విషయాలన్నీ ఇక్కడ ఆ పెద్ద మనిషిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఈ గోండ్వానా ఇప్పుడు ఆదివాసీ తెగలలో 9 తెగలు ఉన్నాయి. ఈ 9 తెగలలో అసలు ఈ తెగలేంటి, వాటి గురించి కొంచెం వివరించగలుగుతారా? వివరించగలుగుతారు. చెప్పండి. ఈ 9 తెగలకు సంబంధించిన గోండ్సు, కొలాం, ప్రధాన్, నాయకపోడు, చెంచు, మన్నేవార్, పోయదొర వీళ్ళు సంబంధించిన 9 తెగలకు సంబంధించిన ఈ యొక్క అంటే ఆదివాసీ టోటల్ గా ఆదివాసీలు 9 తెగలు ఉన్నాయి. అవును సార్. 9 తెగలలో ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ 5 ఉన్నాయి, మన ఖమ్మం సైడ్ 4 ఉన్నాయి. ఓకే, ఈ 5 ఏంటి ఇక్కడ అంటే గోండ్, రాజ్ గోండ్ ఒకటి, ప్రధాన్, కొలాంస్, తోటి, నాయక్పోడు 5 తెగలు. ఇటు 5 తెగలు ఉన్నాయి, అటు సైడ్ 4 తెగలు ఉన్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఛత్తీస్గఢ్ అటు సైడ్ 4 తెగలు. అవును సార్. ఈ 5 తెగలలో మళ్ళీ ఇంకా ఏమైనా ఉప తెగలు ఉన్నాయా? ఉపతెగాలు ఇక్కడ లేవు. ఉపతెగాలు వేరే కై ఉండొచ్చు, కానీ ఇందులో అయితే 9 తెగాలకు మొత్తం భారతదేశంలో టోటల్ గా ఎక్కడున్నా కానీ 9 తెగలే. ఇక ఈ 9 తెగల నుంచే ఇక ఇంకేమైనా ఉంటాయి. ఇక మాకు తెలియని విషయాలు ఇప్పుడు మనకు తెలిసిన మట్టుకైతే ఈ 9 తెగాలలో అన్ని తెగాలకు సంబంధించి 9 తెగాల వల్ల ఏ తెగ వాళ్ళకు వేరే ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు కూడా ఆదివాసికి సంబంధించిన వాళ్ళే. అంటే గుర్తింపు మాత్రం ఈ 9 తెగాలి. ఒకసారి గోండ్వానా గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. గోండ్వానా భూభాగంలో ఇప్పుడు ఏంటంటే మేము ఒక రాయ్ సెంటర్ కుల పెద్దగా మాకు ఏంటంటే మాకు జిల్లా బాడీ, మండల్ బాడీ నుంచి అయితే గ్రామ స్థాయి నుంచి అయితే మండల్ లెవెల్, మండల్ నుంచి అయితే జిల్లా స్థాయి వరకు అప్పుడు 1981లో మన రాయ్ సెంటర్ వ్యవస్థను నిర్మాణం చేశారు. మన ఐఎస్ఎస్ తుకారాం గారు, మడావి తుకారాం గారు అప్పుడు కుల పెద్దలు ఈ పంచముట్టి వ్యవస్థ అనేది, అంటే పంచముట్టి వ్యవస్థ అందులో ఒక సార్మేడి, ఉప సార్మేడి, గీతాదార్, ఖజాందార్, ఘట్యాల్ వీళ్ళు ఆ వ్యవస్థలో ఒక రాయ్ సెంటర్ వ్యవస్థలో 11 మంది సభ్యులు ఉంటారు. జిల్లా బాడీలో 21 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఏంటంటే ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థను ప్రకారంగా పోలీస్ స్టేషన్ పోకుండా, మనలోనూ ఏ హత్య కాకుండా ఏ చిన్న సమస్యలు కూడా ఒక రాయ్ సెంటర్ వ్యవస్థలోనే పరిష్కారం చేయగలుగుతాం. ఈ ఒక మర్డర్ కేసు తప్ప పోలీస్ స్టేషన్ పోకుండా భూ సమస్య కానీ, భార్యాభర్తల సమస్య కానీ, ఈ చిన్న సమస్యలన్నీ ఒక రాయ్ సెంటర్ వ్యవస్థలో ఒక 40-45 గ్రామాలు కలిపి ఒక చోట కూర్చుండి దానికి పరిష్కారం ఒక న్యాయ వ్యవస్థనే సార్మేడు. దీనికి సంబంధించిన అన్ని సమస్యలను మేము పరిష్కారం చేస్తాం. అంటే ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంది. మనకి వాక్ హక్కు ఉంది, ఆర్టికల్ 19 భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంది. అట్లనే ఇప్పుడు ఇంకా వాటిని మూఢనమ్మకాలు అంటారు కదా. ఇప్పుడు పెద్ద మనుషులు ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకపోయినా అట్లా కూర్చోబెట్టి మందలియటం, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు సార్. వాడు తప్పు న్యాయపరంగా ఈ అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా ఈ న్యాయ వ్యవస్థలో ఒక జడిజితో సమానం. మద్యం సేవించకుండా నీతి నిజాయితీగా మాట్లాడగలిగే స్థాయి ఉన్న వాళ్ళనే సార్మేడి ఎన్నుకుంటారు. అది నిజాయితీ పరుడుగా వాడు ఇక ఎటువంటి సమస్యనైనా నాతో, నేను కూడా నా అక్క చెల్లెళ్ళు కానీ ఏదైతే వేరే వాళ్ళు కారు, వాళ్ళు వేరే కారు, అందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళే ఒక సార్మేడి వ్యవస్థను నిర్మాణం చేసుకుంటారు. వాళ్ళే న్యాయబద్ధంగా మాట్లాడి పరిష్కారం. ఈ సార్మేడి వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఈ సార్మేడి వ్యవస్థను అప్పుడు 1981లో తుకారాం గారు ఇప్పటికి నడుస్తుంది ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పటికి కూడా నడుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ చేసిన మన రాయ్ సెంటర్ కుల పెద్ద ఎవరంటే ఆత్రం లచ్చు పటేల్ గిన్నెదరి గారు, అతని తర్వాత ఆత్రం లచ్చు పటేల్ మాల్లవయ్య గారితో, అతని తర్వాత ఆత్రం భీమరావు గారు గాదిగూడ, పంద్రం గంగారాం మహారాజ్ ఉమ్రి గారు, మడావి గంగు పటేల్ ఖైర్ డాట్వా గారు, సిడం పక్రు చింతకర్ర గారు,
సార్మేడి వ్యవస్థ అంటే జిల్లా మేడిక వ్యవస్థ స్థాపకులు. అతని తర్వాత శ్రీరామ్ శంభు మత్తడిగూడ గారు, అతని తర్వాత శ్రీ పాలేరావు డోగోన్కర్ గారు, శ్రీ మడావి బలిరామ్ జాతర్ల గారు, ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లా మేడిగా వ్యవస్థను నడిపిస్తున్న శ్రీ మెస్రం దురుగు జామ్డ గారు ప్రస్తుతం జిల్లా మేడిగా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏ జిల్లాకు సంబంధించి? ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు. ఉమ్మడి ఆదిలాబాద్ అని అంటే దీంట్లో ఇప్పుడు మంచిర్యాల వస్తది, నిర్మల్ వస్తది, ఆసిఫాబాద్ వస్తది, ఆదిలాబాద్, 4 జిల్లాల కలిపి ఈ రాయ్ సెంటర్ వ్యవస్థ 120 రాయ్ సెంటర్లు ఉన్నాయి ఈ ఉమ్మడి జిల్లాలో. రాయ్ సెంటర్ అంటేనే ఇప్పుడు పెద్ద మనిషికి తరహా వ్యవస్థనా మీరు అన్నది? ఇప్పుడు రాయ్ సెంటర్ అంటే ఈ ఒక 10 అంటున్నాం 45 గ్రామాలు కలిపి ఒక రాయ్ సెంటర్ వ్యవస్థ నిర్మాణం. అన్ని గ్రామాల వాళ్ళు ఒక చోట కూర్చుని ఏదన్నా తప్పు సమస్య ఏదన్నా పరిష్కారం చేయాలన్నా అందరూ కూర్చొని పరిష్కారం చేస్తారు. ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఒక తప్పు జరిగింది, ఏదో జరిగింది, మీరు చెప్పిన రాయ్ సెంటర్ వ్యవస్థలోకి వాళ్ళు రారు, వాళ్ళని ఏం చేస్తారు? మీరు వెళ్ళేస్తారా? మేము దానికి కూడా రాయ్ సెంటర్ లో రాకపోతే వాళ్లకు కూడా ఒక పనిష్మెంట్ ఇస్తాం. ఒకసారి మీరు ఇలా ఈ ఆదివాసీకి సంబంధించిన అన్ని గ్రామాల వస్తువులు మీ గ్రామానికి మరి ఏంటిది, అక్కడ ఉన్న పటేల్ వ్యవస్థ కానీ మహాజన్ రాయచంద్ అక్కడ కుల పెద్దలు ఎవరైతే ఉన్న వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి మరి సమస్య ఏంటిది, వాళ్ళు ఎందుకు మీరు వస్తలేరని వాళ్ళకు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ అన్ని గ్రామాల వాళ్ళు ఈ రాయ్ సెంటర్ వ్యవస్థను గట్టి పునర్నిర్మాణం ఒక పంచతత్వాలతో కూడుకున్న ఆ పంచముటిని ఒక వ్యవస్థను అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళను కూడా మనలోకి. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన వ్యవస్థలో ఎంతమంది ఉంటారు అంటే జిల్లా లెవెల్లో? జిల్లా లెవెల్లో జిల్లా లెవెల్ అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో 33 ఉన్నాయి రాయ్ సెంటర్లు. ఆసిఫాబాద్ లో 44, నిర్మల్లో 20, మళ్ళీ మంచిర్యాలలో 15 ఉన్నాయి. అక్కడ చాలా తక్కువ మంచిర్యాలలో. మొత్తానికి కలిపి 120 రాయ్ సెంటర్లు ఉన్నాయి మన ఉమ్మడి జిల్లాలో. ఇప్పటికీ నడుస్తున్నది ఈ వ్యవస్థ, ఇప్పటికీ నడుస్తున్నది. అన్ని గ్రామాల వాళ్ళలో ఏ సమస్య ఉన్నా ఒక రాయ్ సెంటర్ ద్వారానే పరిష్కారం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ లో ఒకవేళ వాడు తప్పుడు సమాచారంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ మాకు ఒక పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కేసును వాళ్ళు తీసుకోరు. ఆ కుల పెద్ద అక్కడ ఉన్నవంటి కుల పెద్దలను పిలిచి మరి ఈ సమస్య మీరు తీరుస్తారా లేకపోతే తీసుకోవాలని వాళ్ళు ఒకసారి మమ్మల్ని అడిగి, సార్ మీరు తీసుకోండి ఇది మాతో కాదు అని మేము చెప్పేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? అట్లాంటి సంఘటనలు ఇది వరకు జరగలేదు. ఇప్పటివరకు 81 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు. చిన్న సమస్యలు ఉన్నా మీరే పరిష్కరిస్తుంటారు. పెద్ద అయితే చట్టపరంగా వెళ్తాం. ఏంటంటే ఒక మర్డర్ కేసు తప్ప అన్ని సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. మర్డర్ కేసుని మనము కోర్టుకి అప్పచెప్పేస్తాం డైరెక్ట్ పోలీస్ స్టేషన్. రేప్ కేసులు లాంటి అట్లాంటి చిన్న కేసులు జరగలేదు. ఇంతవరకు జరగలేదు. ఈ దొంగతనాలు ఇట్లా చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తే అది కూడా రాయ్ సెంటర్ ద్వారానే మేము పరిష్కారం చేసి న్యాయబద్ధంగా వాళ్ళకి సంబంధించి ఎలాంటి శిక్షలు వేస్తారు? మరి వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది సార్. ఏంటంటే ఒక మంచి మార్గంతో తప్పు చేసావు ఒక్కోసారి మళ్ళీ చేయకుండా దానికి ఒక పనిష్మెంట్ ఏదైనా ఒక భయం అనేది చూపెడతాం. ఎలాంటి భయం చూపెడతారు అంటే డబ్బుతో కానీ లేకపోతే నిన్ను ఊళ్ళో నుంచి బహిష్కరణ చేస్తాం ఇట్లాంటి పనులు చేస్తే అంటే అతనికి ఏదో ఒక బెదురు చూపెడతారు. బహిష్కరణ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బహిష్కరణ చేసిన సంఘటనలు లేవు సార్. ఇక్కడ కట్టుబాట్లు ఎట్లుంటాయి? మన కట్టుబాట్లు చాలా కఠినమైన కట్టుబాట్లు. ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వానికి గ్రామం నుంచి బహిష్కరణ చేయడం, అతనితోటి ఎవరు మాట్లాడకుండా, అతనితో ఎవరు కూడా కలవకుండా, అట్లాంటి కట్టుబాట్లు. అంటే వాళ్ళకు ఎవరితో పలకనీయరు. అతను పలికినచో అతనికి ఒక సమయానికి ఇంట్లో పొయ్యి ముట్టేయడానికి ఒక అగ్గి పెట్టైనా వేరే వాని దగ్గర ఎవరి ఇంటికి వెళ్లకుండా అతనితో ఎవరు మాట్లాడకుండా అతనికి అది ఒక శిక్ష అన్నట్టు. ఇట్లాంటివి ఏమైనా చేశారా? ఇంత ఎవరికి చేయలేదు. చట్టం ఉంది, అది మీరు అనుకున్నారులే కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అట్లాంటి రాలేదు.
వచ్చినప్పుడు దానికి ఏదైనా తప్పులు ఉంటే మేము దానికి వాళ్ళకు ఒక కట్టుబాట్లు అనేది చెప్తాం అన్నట్టు వాళ్ళకి.